హాయ్ ఆల్. మణిదీపక వర్ణమాల అని చెప్పేసి సొంతిల్లు కోసం ఈ పూజ అన్నది చేస్తాము. నాకొకరు చెప్పారు 9 వారాలు చేయండి మీకు సొంతిల్లు అన్నది కంపల్సరీగా అవుతుందని చెప్పేసి. నేను ఆ రకంగానే మామూలుగా శుక్రవారాలు చేసేటప్పుడే నేను ఇది యూట్యూబ్లో మణిదీపిక వర్ణమాల అని చెప్పి సాంగ్ పెట్టుకుని కుంకుమ పూజ చేసి దండం పెట్టుకునేదాన్ని. 8వ వారమే నాకు సొంతిల్లు అన్నది కొనుక్కోవడం జరిగింది. సో అలా న్యూ హౌస్ తీసుకున్న తర్వాత ఇంట్లో మనం అమ్మవారిని పెట్టుకుని పూజ చేయాలని చెప్పి మనకి మణిదీపిక వర్ణమాలలో ఉంటుంది. ఎలా అంటే 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేసి 9 రకాల పువ్వులు అలాగే ప్రసాదాలు 9 రకాలు పెట్టి అమ్మకి పూజ అన్నది చేయాలి. 9 సార్లు మనం చదవాలి శ్లోకాలు అన్నవి. సో నేను ఆ రకంగానే పూజ చేద్దామని చెప్పేసి దశమిలో అనుకున్నాను. దశమిలో అమ్మవారికి ఎలాగా చేస్తాను కాబట్టి అమ్మకి మణిదీపవర్ణ అమ్మకి కూడా పూజ చేద్దామని అనుకుని నేను ప్లాన్ చేసి మొత్తం అన్నీ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. 5 రకాల పువ్వులు అయితే దొరికాయి నాకు. 3, 5, 9. సో నాకు 5 రకాలు దొరికాయి. అవే నేను అరేంజ్ చేసి 9 రకాల ప్రసాదాలు తయారు చేసి అలాగే 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద వేసి నేను స్టార్ట్ చేశాను పూజ. సో మీకు అదంతా కూడా నేను చూపిస్తాను. 9 సార్లు మనం చదవాలి మణిదీపిక వర్ణ పుస్తకంలో చూసి. సో 9 సార్లు కూడా నేను చదివాను. 32 శ్లోకాలు ఉంటాయి, అవి చదవాలి. మీకు చూపిస్తాను, అవన్నీ కూడా నేను క్లారిటీగా చెప్తాను. మీరు కానీ ఖచ్చితంగా చేస్తే సొంతిల్లు అన్నది తీసుకోవడం జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, చూపిస్తాను నేను. అలాగే మనం చేసేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా చేస్తేనే మనకి ఏదైనా జరుగుతుందని నా ఉద్దేశం. నేను అంతే శ్రద్ధగా చేద్దాం అనుకుని చేశాను. చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 5 రకాల ఫ్లవర్స్ పెట్టాను అమ్మవారి దగ్గర. దుర్గమ్మ ఫోటో 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తి వేసాను ఆవు నెయ్యితోని. అలాగే చూడండి చక్కెర పొంగలి, పరవన్నం, దద్దోజనం, నెక్స్ట్ ఏమో కొబ్బరన్నం, శనగలు, బూరెలు, గారెలు, ఆవళ్ళు, పులిహోర 9 రకాలు చేశాను. చేసి పూజ అన్నది స్టార్ట్ చేశాము. ఇంట్లో వాళ్ళందరూ కూడా 9 సార్లు అన్నది పాడడం జరిగింది. అది చూపించడం అవ్వలేదు నేను షూట్ చేయడం. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజించి తర్వాత అమ్మవారికి పూజించాను. ఆ తర్వాత కొబ్బరికాయలు నైవేద్యం చూపించి మొత్తం ప్రసాదం అంతా నివేదించి హారతి ఇచ్చి దండం పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మీకు కానీ నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.